ఇప్పుడు మనకి క్యాన్సర్ అనేది ఒక ప్రమాదకరమైన జబ్బు. కానీ ఈ క్యాన్సర్ని కనుక మనం బిగినింగ్లోనే పట్టుకోగలిగితే మనకి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందులో నేను ఇప్పుడు మీకు హెడ్ అండ్ నెక్లో వచ్చే క్యాన్సర్స్ గురించి చెప్తాను. నేను వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో. ఇప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ ఉందని ఏం కాదు. చాలా జబ్బులకి లక్షణాలు వస్తాయి. కానీ ఈ లక్షణాలు ఉన్నప్పుడు మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎట్లా అంటే మనకి నాలుక క్యాన్సర్ చాలా ఎక్కువ. ఎందుకంటే స్మోకింగ్ అని కానీ, చుట్టలని కానీ, మన పాన్ దానివల్ల కూడా వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మనకి నాలుక మీద ఒక పుండు పడి ఆ పుండు 3 వారాల కన్నా తగ్గకపోతే మీరు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అట్లాగే నోట్లో కొన్నిసార్లు తెల్ల మచ్చలు కనిపిస్తాయి. ఈ తెల్ల మచ్చలు క్యాన్సర్కి ముందు స్టేజీ అవ్వచ్చు. తర్వాత కొంతమందికి పళ్ళు ఊడిపోతుంటాయి. పళ్ళు ఊడిపోయిన వాళ్ళందరికీ క్యాన్సర్ ఉందని కాదు. కానీ పళ్ళు ఊడిపోయి 3 వారాల వరకు ఆ పుండు తగ్గకపోతే మీరు తప్పకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ENT డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న బయాప్సీ తీయించుకుంటాం. అది మంచిది. అట్లాగే కొంతమందికి గొంతు మారిపోతుంటుంది. ఇప్పుడు మనకు పెద్దగా చిన్న అట్లయినా గొంతు మారుతుంది, బొంగురు గొంతు వస్తుంది. ఈ బొంగురు గొంతు అనేది 3 వారాల్లో తగ్గిపోతుంది. కానీ కొంతమందికి ఎస్పెషల్లీ సిగరెట్లు కాల్చేవాడికి, పొగ తాగేవారికి 3 వారాల వరకు కూడా గొంతు నార్మల్గా రాకపోతే మీరు తప్పకుండా ENT డాక్టర్ గారిని చూడాల్సి ఉంటుంది. చూస్తే వారు మీ గొంతు అంటే ఇక్కడ ఈ పార్ట్ని లోపల ఎగ్జామిన్ చేసి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తారు. కొంతమందికి ఆహారం గొట్టంలో క్యాన్సర్ వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ లేడీస్కి 40 years దాటిన వాళ్ళకి ఇది చాలా కామన్. వీళ్ళకి ఏది మింగుడు పడదు, ఏది ఇచ్చినా ఏదో పట్టుకున్నట్టు ఉంటుంది. తర్వాత వీళ్ళు బాగా సన్నబడిపోతారు, వీళ్ళకి రక్తహీనత కలుగుతుంది. ఇటువంటి సిమ్టమ్స్ కనుక ఉంటే వీళ్ళు తప్పకుండా డాక్టర్ గారికి చూపించుకోవాలి. కొంతమంది పెద్దవాళ్ళకి ముఖ్యమైన కారణం లేకుండా ఒక పక్క నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అటువంటిప్పుడు తప్పకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు అది చూపించుకోవాలి. అవసరమైతే డాక్టర్ గారు బయాప్సీలు కానీ, స్కాన్లు కానీ తీసి మీకు సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా చాలా సిమ్టమ్స్ రావచ్చు, బట్ ఇవి కామన్. మనకి వచ్చే కామన్ 90% ఆఫ్ ది హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్ మనకి ఇక్కడే వస్తాయి. కాబట్టి మీరు భయపడకుండా ఈ లక్షణాలు ఉంటే మీ దగ్గరలో ఉన్న హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డాక్టర్కి, ఒకవేళ వారు లేకపోతే ENT డాక్టర్కైనా చూపించుకోండి.